ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడి నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన తరపున పోతిన మహేష్ గట్టిగా పోరాడుతూ వస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ కొంతకాలం మంత్రిగా చేసిన వెల్లంపల్లిపై ఆయన గట్టి పోరాటం చేశారు. కానీ వెల్లంపల్లిని వైసీపీ అధినేత సెంట్రల్కు పంపితే పోతెనకు అసలు టికెట్ లేకుండా పోయింది. దీంతో 5 ఏళ్లుగా తెర మీద లేని కొత్త అభ్యర్థుల పోటీ పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోక్సభ పరిధిలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. మొత్తం విజయవాడ పాత నగరం పరిధిలో ఉండే ఈ నియోజకవర్గం పూర్తిగా అర్బన్ ప్రాంతం. ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్కు టికెట్ ఇచ్చారు. అంటే పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ వర్సెస్ వైసీపీ పోరు ఖాయమైంది. సాధారణంగా విజయవాడ అంటే టీడీపీ కంచుకోటగా అనుకుంటారు. కానీ విజయవాడ సిటీలోని పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎక్కువసార్లు గెలవలేదు. పొత్తుల్లో భాగంగా ఈ సీటును మిత్రపక్షాలకు కేటాయించేందుకు టీడీపీ ఆసక్తి చూపింది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1983లో ఆ పార్టీ గెలిచింది. 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం వామపక్షాల పొత్తుల్లో భాగంగా ఈ సీటు సిపిఐకి కేటాయించారు. టీడీపీ మద్దతు సిపిఐ గెలిచింది. కానీ మళ్లీ అక్కడ టీడీపీ గెలిచిన సందర్భం లేదు. మిత్రపక్షాలు మాత్రం గెలిచాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలిచారు. తర్వాత రాజకీయ పరిణామాల్లో ఆయన వైసీపీలో చేరి గత ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు నియోజకవర్గానికి దూరమయ్యారు. పశ్చిమ నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా ఓట్లు కూడా భిన్నంగా ఉంటాయి. ముస్లిం ఓట్లు 40,000 వరకు ఉంటాయి. కానీ అంతకు రెండింతలు ఇతర ఓటర్లు ఉంటాయి. కాపు సామాజిక వర్గం కిందకు వచ్చే నగరాల వర్గం వారి ఓట్లు 40,000కు పైగా ఉంటాయి. వైశ్య వర్గానికి చెందిన వారు 18,000, బ్రాహ్మణులు 10,000, కమ్మ సామాజిక వర్గం వారు 5,000 మంది ఉంటారు. బీజేపీ పోటీ చేయడం వల్ల ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ పోటీ చేసే ప్రతి చోట కులానికన్నా మతానికి ప్రాధాన్యం లభిస్తుంది. అందుకే సామాజిక వర్గంతో సంబంధం లేకుండా సుజనా చౌదరి బరిలోకి దిగడానికి ఆసక్తి చూపించారు. ఇప్పుడు సుజనా చౌదరి ఓ బిగ్ లీడర్గా బరిలో ఉండగా ఆయనకు పెద్దగా ఎవరికీ తెలియని నేతను పోటీగా పెట్టారు వైసీపీ నేత. గత 3 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే నియోజకవర్గ స్థాయి నేతలు పోటీ పడినా పోరాటం హోరాహోరీగా సాగింది. ఈసారి కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. బీజేపీ ఓట్లు పోలరైజేషన్ వ్యూహం పాటిస్తుంది కాబట్టి సుజనా చౌదరికి అడ్వాంటేజ్ అనుకోవచ్చు.